ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ పేరు మీద జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో గత 22 రోజులుగా ఒంగోలులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలియజేశారు. ఒంగోలు నగరంలోని కొండయ్య బంకు రోడ్డు వద్ద 22వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మేయర్ చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం ఒంగోలు నగరంలో నిత్యం పేదలకు కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో మేయర్ గంగాడ సుజాతను ఘనంగా సత్కరించారు. అంతే అంతే టైం స్టార్ట్ చేయొచ్చు అంతే సూపర్. నేను కనప్పుడు నేను కూడా కనపడాలి వాళ్ళు కలుపుతారు. బాగున్నావా? మళ్ళీ ఇచ్చుకుంటారులే. సాంబార్ సెకండ్ ఆగా మళ్ళీ ఇచ్చుకోలేదు కదా అప్పుడే. మళ్ళీ రాండి సార్లు కోసం చూడండి నాగేంద్ర అన్న
ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం 22వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒంగోలు ప్రథమ పౌరురాలైన గంగాడ సుజాత గారు మేయర్ అయినటువంటి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి గారు, అలాగే టీడీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు, వీరు ముగ్గురు అతిథులుగా వచ్చారు. వారు ఈ కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషంతో అందరికీ వడ్డించి ఈ భోజన కార్యక్రమాల ఏర్పాట్లు చూసి సంతోషపడి ఈ అంతా ఏర్పాట్లు బాగున్నాయని సంతోషంగా ఉన్నారు. వారు ఎల్లవేళలు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారిని కూడా అందరినీ అభినందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఒంగోలులో కొండయ్య బంకు దగ్గర డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు మీదుగా నిర్వహించినటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన జడా బాలనాగేంద్రన్ గారికి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి అదివరకు రోజుల్లో అయితే మరి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మరి డొక్కా సీతమ్మ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మరి వారి ఇంటికి వచ్చిన అందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేసినటువంటి గొప్ప ఘనత డొక్కా సీతమ్మ గారు. వారి యొక్క స్ఫూర్తిగా మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ మరి ముందుకు వచ్చి దాదాపుగా 22 రోజులుగా మరి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. దాన్ని కూడా మరి మా పసుపులేటి శ్రీనివాస్ గారు కూడా దానికి డొనేషన్ చేయడము, అలాగే చాలామంది నగరంలో ఉన్న పెద్దలు కూడా డొనేట్ చేస్తూ వారు సహకరిస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి నా చేతుల మీదుగా ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి మన జడా బాలనాగేంద్రన్ గారికి అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.